తగ్గడానికి భూముల వాల్యూ పడిపోవడానికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం కారణం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఒకవైపు హైడ్రా పేరు చేసిన విధ్వంసం కావచ్చు, మరోవైపు అన్యాయంగా రేట్లు పెంచుతున్న ఒక భావం కావచ్చు, మరోవైపు ఏ డెవలప్మెంట్ లేని కారణంగా స్తబ్దుగా ఉన్నాయి రియల్ ఎస్టేట్లు, స్థిరంగా ఉన్నాయి సార్. ఈరోజు మిడిల్ క్లాస్ సంబంధించిన వ్యక్తులు పోయి ఒక ఇల్లు కొనే పరిస్థితి లేదు. సో కాబట్టి డెఫినెట్లీ మేము బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఓన్లీ భూములు అమ్ముకో ఖజానా నింపుకోవాలన్నటువంటి కాంగ్రెస్ పాలసీ ఇది తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైన పాలసీగా మేము భావిస్తా ఉన్నాం సార్. పాపారావు గారు, ఇప్పుడు ఈ యొక్క డీల్ చూసి అంటే హైదరాబాద్ నగరం ముంబై బెంగళూరుతో పరుగులు పెడుతుందన్న ప్రచారం కూడా సాగుతుంది. మాట్లాడండి పాపారావు గారు, మీరు మాట్లాడండి. మాట్లాడండి అంట మాట్లాడండి పాపారావు గారు. ఏం లేదు, నాకు అర్థమైంది. అంటే నాకు నేను దీనిలో రాజకీయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉందంతా జనరల్ గా మనం ఆ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో ఒక ప్లాట్, అదే ఒక స్థలం అమ్మిన దాని మీద, దానికి ఎకరం ఏదో అమ్మిన దాని మీద వచ్చిన రేటు, దాని గురించి రియల్ ఎస్టేట్ పెరిగిందా అని ఒక జనరల్ న్యూట్రల్ టాపిక్ లాగా ఎకానమీ మీద మాట్లాడుకుంటారు. కానీ దానిలో రాజకీయాలు కూడా వచ్చినాయి. అంటే ప్రభుత్వం భూములు అమ్మేస్తుంది అనేది, రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తుంది అనేది వచ్చింది. నిజమే, రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మేస్తుంది, దాని మీద చాలా అసంతృప్తి ఉంది. అలాగే మాఫియాలు కూడా చెలరేగుతున్నాయి హైదరాబాద్ నగరంలో, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు కాదు చర్చ. మనం ఇప్పుడు ఆ ప్లాట్ వరకు జరిగింది ఏంటి, ఆ అమ్మిన దాని వరకు జరిగింది ఏంటి, దానివల్ల రియల్ ఎస్టేట్ పెరిగిందా లేదా, ఓవరాల్ పరిస్థితి ఏంటి, పరిమితం అయితే బాగుంది. కానీ మిత్రులు అన్నది ఏంటంటే బీజేపీ నుంచి ఆయన నేనేం విమర్శిస్తానని చెప్పలేదు, జస్ట్ అది పాయింట్ అవుట్. బీజేపీ కూడా అమ్ముతుంది కదా, ఇది నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే పెట్టారు వాళ్ళు. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ తాలూకు కానీ ల్యాండ్ ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయి అమ్మటానికి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని పెట్టి భూముల అమ్మకం కోసం పెట్టారు దాన్ని కేవలం. అలాగే చాలా కాలం నుంచి ఉంది, వాజ్పేయి గారి హయాంలో డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ ఉంది. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు వేలెత్తి చూపించుకుంటే ఉపయోగం లేదు. కాబట్టి ఆ రాజకీయాల్లో పోకుండా మాట్లాడుకుంటేనే బెటర్. అందుకని ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు పెరిగిందని మనం అనుకుంటుంది వాపు తప్పితే బలుపు కాదు. ఇది వాపు జస్ట్ ఒక ఇన్స్టెన్స్ లో జరిగినటువంటి మనకు కనపడుతుంది. అదే అలాగే అంటాం కదా, ఇళ్ళగానే పండగ కాదని కూడా. అంటే ఇదేదో నెగిటివ్ టోన్స్ లో చెప్పడం నేను ఒకటేదో జరగంగానే ఏదో జరిగిపోతుందని మాట్లాడుకోవటం అనేది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఉత్త ఆశలు రేకెత్తిస్తుందంటే ఉపయోగం లేదు. అది అందరికీ తెలుసు. మనం ఎంత రేకెత్తిచ్చినా ఎవరు ఆశలు రేకెత్తిపోయే స్థాయిలో జనాలు లేరు. అంత స్పష్టంగా జరుగుతున్న పరిణామాల్లో ప్రతికూల దిశగా రియల్ ఎస్టేట్ అనేది అందరికీ స్పష్టంగా ఉంది. ఆ ఒక్క ఇది పోవటం అనేది ఎవరో అదృష్టవంతులు, అది ఎవరైనా ప్రైవేట్ అనుకోవాలి, లేకపోతే ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో ఏదో రియల్ ఎస్టేట్ కోరుకుందారో అనుకుంటారు. ఏంటంటే ఒకటి హైడ్రా, లేకపోతే ప్రభుత్వం తాలూకు నెగటివ్ పనులు, వాటి వల్ల జరిగింది. రెండోది ఏంటంటే ఓవరాల్ గా గ్లోబల్ గా కూడా స్లంప్ ఉంది. రియల్ ఎస్టేట్ గ్లోబల్ గా కూడా ఉంది. అంటే అన్ని రాష్ట్రాల్లో ఉంది, తెలంగాణలో ఎక్కువ ఉంది. అది దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేకపోవడం అని ఇక్కడ అనుకోవాలి. కానీ ఓవరాల్ గా గ్లోబల్ గానే రియల్ ఎస్టేట్ స్లంప్ ఉంది. గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ఇట్లాంటివన్నీ పడిపోతున్నాయి కాబట్టి, షేర్ మార్కెట్ పడిపోతున్నాయి కాబట్టి డబ్బులన్నీ తీసుకెళ్లి గోల్డ్ సిల్వర్ లో పెడితే అవి పెరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ గా వాటిని చూస్తున్నారు. ఇప్పుడు ఎవరు రియల్ ఎస్టేట్ నేను షేర్ మార్కెట్ లో చూసేసి. సార్, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అనేది దాదాపు అంటే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత, అంటే దాదాపు ఒక సంవత్సరం తర్వాత జరిగింది. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు పడిపోయిన ప్రచారం. ఒక నిమిషం, ఐఎమ్ ఇంటరప్టింగ్ యూ. గోల్డ్ సిల్వర్ ఇప్పటి నుంచి పెరగట్ల. గోల్డ్ సిల్వర్ ఈ మధ్య తగ్గినాయి. యుద్ధం మొదలైన తర్వాత తగ్గినాయి. ఎందుకంటే అమెరికా డాలర్ పెరిగింది, ఆ తర్వాత తగ్గినాయి. మళ్ళీ ఎప్పుడైతే యుద్ధం ఆగిందో డాలర్ పడిపోవడం మొదలు పెట్టగానే పెరుగుతున్నాయి. ఎప్పటి నుంచో 2-3 ఏళ్ల నుంచి గోల్డ్ సిల్వర్ పెరుగుతున్నాయి. 2-3 ఏళ్ల నుంచి పెరుగుతున్నాయి గోల్డ్ సిల్వర్. ఇవాళ పెరగటం కాదు, 2-3 ఏళ్ల నుంచి పెరుగుతుంది. చూడండి, డేటా అంతా క్లియర్ గా అందరికీ తెలిసిందే. ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత ఇన్ఫాక్ట్ తగ్గింది గోల్డ్, కొంత పెరుగుదల వెనక్కిపోయింది. ఎందుకంటే డాలర్ పెరిగింది మధ్యలో. మిగతా వాళ్ళంతా దెబ్బతిన్నారు, అమెరికా దెబ్బతిన్న ఎకానమీ. ఎందుకంటే వాళ్ళ ఆయిల్ వాళ్ళకు ఉంది, బయట నుంచి అక్కడ ఆయిల్ మధ్యప్రాచ్యం నుంచి వాళ్ళకి కావాల్సిన వనరులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి బయట నుంచి మధ్యప్రాచ్యం నుంచి వాళ్ళకేమి ఎక్స్పోర్ట్స్ అవసరం లేదు. కాబట్టి అమెరికా దెబ్బతిన్న, ఆసియా యూరోప్ దెబ్బతిన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి పెట్టుబడులు అమెరికాకి వెళ్ళిపోవటం, దానివల్ల డాలర్ బలపడటం, దానివల్ల గోల్డ్ పడిపోవటం. డాలర్ బలపడ్డప్పుడు గోల్డ్ డిక్లైన్ అవుతుంది, తగ్గుతుంది. అట్లా జరిగింది. అందుకని ఈ మధ్య గోల్డ్ తగ్గింది, ఇన్ఫాక్ట్ పెరగల. ఇప్పుడేమన్నా యుద్ధం మళ్ళీ ఏదో నిన్న మొన్నటి నుంచి రగ్గుకుంటుంది. యుద్ధం ఆగిపోయిన తర్వాత మళ్ళీ గోల్డ్ పెరుగుదల ప్రస్తుతం అంతే కదా. మన సీజ్ ఫైర్ ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో మళ్ళీ బంగారం పెరగడం మొదలైంది, డాలర్ తగ్గడం. అంటే ఓవరాల్ డాలర్ అనేది పతనంలో ఉంది. గోల్డ్ సౌండ్ లేదు నాకు. ప్రవీణ్ గారు, నాకు సౌండ్ లేదు. ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? నాకు సౌండ్ లేదు సార్, సౌండ్ వినపడట్లేదు. ఇప్పుడు ఓకేనా? రైట్, నరసింహారెడ్డి సౌండ్ వినపడటం లేదు. మిత్రుడు మహేష్ గారు
మహేష్ గారు మాట్లాడినప్పుడు ఇది ప్రజల ఆస్తి, భవిష్యత్తు తరాల ఆస్తి అని చెప్పడం ఎస్, నేను కూడా దాంతో ఏకీభవిస్తాను. అయితే ఇక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి తీరున్నదో ఇది వారు చేస్తేనేమో కరెక్టు, అవతల వాళ్ళు చేస్తే తప్పు